గుడ్ మార్నింగ్ ఆస్పిరెంట్స్. గ్రూప్ 2 ఏపీపీఎస్సీ రోస్టర్ పాయింట్స్ కేసు విషయమై వాదోపవాదనలు జరిగాయి ఏపీ హైకోర్టులో. దీనిలో పిటిషనర్స్ తరపున అడ్వకేట్ బత్తలూరి శ్రీనివాస్ గారు ముఖ్యంగా ఆయన చెప్పిన వాదన ఏంటంటే, రోస్టర్ పాయింట్స్ అనేవి వెర్టికల్ రిజర్వేషన్స్లో వర్తిస్తాయి, అవి కానీ హారిజంటల్ రిజర్వేషన్స్లో వర్తించవు అని చెప్పి అనిల్ కుమార్ గుప్తా కేసుని ఇంకా ఇతర సైటేషన్స్ని తీసుకొని సుప్రీంకోర్టు సైటేషన్స్ ఆయన ఆర్గ్యుమెంట్స్ వినిపించడం జరిగింది. ఆయన తరపున పిటిషనర్స్ తరపున వాదనలు చాలా బలంగా వినిపించారు. అసలు సబ్ రిజిస్ట్రార్, మున్సిపల్ కమిషనర్ ఇతరత్ర కేసులు విషయం తీసుకొని ఇందులో అవుట్ రైట్గా 50% రిజర్వేషన్ ఉమెన్కి కేటాయించారు. దిస్ ఇస్ అగెనెస్ట్ జీవో నెంబర్ 77 అని చెప్తూ ఆయన కేవలం ఈ రోస్టర్ పాయింట్స్ని హారిజంటల్ రిజర్వేషన్స్లో కేటాయించడం అనేది ఇట్ ఈస్ అగెనెస్ట్ జీవో నెంబర్ 77 అని చెప్పి ఆయన తన వాదనలు వినిపించడం జరిగింది. మరి దీని మీద అనేక జడ్జిమెంట్స్ని ఆయన పేర్కొనడం జరిగింది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ని. తదుపరి వాయిదాని వచ్చే మంగళవారం నాటికి అనగా మరి 19వ తారీఖు నాటికి వాయిదా వేయడం జరిగింది. ఆ రోజు మరి వాదనలు తర్వాత తదుపరి పిటిషనర్స్ తరపున అడ్వకేట్స్ వినిపిస్తారు. కీలకంగా మరి ఆ రోజు జడ్జిమెంట్ కూడా ఇంకా ఫైనల్గా వినడానికి పిటిషనర్స్ తరపున వాదనలన్నీ అయినాక జిఏడి తరపున మరి కౌన్సిల్ ఎవరైతే ఉన్నారో వారు, ఏపీపీఎస్సీ తరపున ఉన్న కౌన్సిల్ కూడా తమ వాదనలు వినిపించాక తరువాత తీర్పు వచ్చేయడానికి అవకాశం ఉంది. మ్యాక్సిమం సెప్టెంబర్ నెలలోగా ఈ విషయంపై ఒక తీర్పు రావడానికి అవకాశం ఉంది, లేదంటే ఆగస్టు నెలాఖరికి. కానీ తీర్పు వచ్చిన వెంటనే తదుపరి చర్యలు ఏం చేపడతారో అది ఏపీపీఎస్సీ వారు కోర్టు తీర్పునికి అనుకూలంగా లోబడి చేస్తారని మనందరికీ తెలుసు. మనం ఎదురు చూద్దాం. ఈ జీఓఎంఎస్ నెంబర్ 77కి ఇది హారిజాంటల్ పాయింట్స్లో సోషల్ రిజర్వేషన్ పాయింట్స్లో ఉన్నట్టుగా రోస్టర్ పాయింట్స్ని ఫిక్స్ చేయకూడదని చెప్పి బత్తలూరు శ్రీనివాస్ గారు చేసిన వాదనలపైన జడ్జి గారు కూడా ఆల్మోస్ట్ నాకు తెలిసి ఈ విషయం ఐ నోటెడ్ అని చెప్పి చెప్పడం జరిగింది. మరి మనందరం మంచి పరిణామం కోసం ఎదురు చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.